మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడిన కానీ మీతో ఒక యథార్థం చెప్తున్నా. అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నాకు ఎవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎందుకు కలిగింది అంటే, మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి. నాకు ఆ మెట్టు దగ్గర కూర్చుంటే, మా పెద్దనాన్నగారు అంటే ఎంతో గౌరవం, మహానుభావుడు, మహాశాంతమూర్తి, అంతటి ఉపాసకుడైన ఆయన ఎప్పుడూ ఏదో అనుష్ఠానం ఏవో చదువుకుంటూ తిరుగుతుండేవారు. ఎంత ప్రేమగా పలకరించేవారో. పెద్దనాన్నగారు పలకరిస్తారు పూజామందిరం బయట కూర్చుంటే అని ఆయన అంత ప్రేమతో చూసి పలకరించాలని కూర్చునేవాళ్ళం అక్కడ. పెద్దనాన్నగారు గంట కొడితే పూజ అయిపోయింది, బయటికి వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన ద్రాక్ష పళ్ళలో ఏవో పట్టుకొచ్చి మాకు చేతిలో పెట్టేవారు. నాకు ఇప్పటికీ గుర్తు. పెట్టి పెద్ద పెద్ద అరిచేతులు పెట్టి, ఏరా నాన్న బాగా చదువుకుంటున్నావా, ఏం చూస్తున్నావు అనేవారు తప్ప ఏరా అనడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ నిందించడం కానీ నేను ఎప్పుడు ఎరగను. అటువంటి ఆయన ఎదురుగుండా శంకర్లు ఉండేవారు. ఏమిటి ఆ పులిబొమ్మ ఏమిటి, ఆ చర్మం ఏమిటి, ఆయన ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, ఎంత బాగుంటారో, ఎవరైనా ఎక్కడుంటారీనా అనిపించేది. మా పెద్దనాన్నగారిని ఓసారి అడిగా, ఎవరండి పెద్దనాన్నగారండి ఆయన అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి, నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నారు. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. బహుశా ఆ పుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు కట్టబెట్టింది. దక్షిణామూర్తి కూడా అంతే. మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క 2 నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తే. శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు. అంత గొప్ప మూర్తి.